హాయ్ పీపుల్. భారతదేశం ఆర్థిక మూలాలను మార్చే శక్తి ఎవరిది? ప్రతి కుటుంబానిది, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యునిది. ప్రతి కుటుంబం ఆర్థిక సమానత కోసం పరుగు మొదలు పెట్టాలి. 18 ఏళ్ళు దాటిన వారు కంపల్సరీ పనిలో ఉండాలి. అది సొంతంగా స్వయం ఉపాధి కల్పించుకుంటే అది వారి సామ్రాజ్యం అవుతుంది. చదువు కోసం, ఉద్యోగం చేయడం కోసం మాత్రమే కాదు, ఉద్యోగం ఇచ్చే వనరు కావాలనే మైండ్ సెట్ మారాలి. విద్యలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ప్రతి స్కూలు, కాలేజు, గ్రామాలు, వీధుల్లో విప్లవాత్మకంగా రావాలి. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ గ్లోబల్ మార్కెట్లో మేడ్ ఇన్ చైనా, సింగపూర్ వస్తువులను తుడిచిపెట్టేయాలి. భారతదేశం పేద దేశం అనే స్టాంప్ నువ్వు పేదవాడనే స్టాంపు సమానం. డబ్బును సృష్టించడం కొంతమందికి సాధ్యమవుతుంది, వారు మనకు స్ఫూర్తి. డబ్బును సృష్టించడం గురించి పాఠాలు, వర్క్షాప్లు, వర్క్ ఎక్స్పీరియన్స్, మోటివేషన్ క్లాసెస్ ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. పనిని ప్రేమించే అలవాట్లను ప్రేమించాలి. ఆ పని చిన్నదా పెద్దదా అని లేదు. కూలి పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అతినేత. బండి తోలేవాడు 60 బస్సులకు ఓనర్. కమిషన్ వ్యాపారం చేసేవాడు పొలిటికల్ కింగ్. కండక్టరు అనేక సంస్థలకు అధినేత. తమిళ ఫిలిం ఇండస్ట్రీకి మొగుడు. కారంపాలు అమ్మేవారు సినీ థియేటర్లకు, షాపింగ్ కాంప్లెక్స్కు ఓనర్లు, పొలిటికల్ లీడర్లు. పేదవాడు దేశాన్ని పాలించగలిగినప్పుడు వాళ్ళలో ఉన్నది నీలో లేనిది ఏమిటి? సంకల్పం. మొదలుపెట్టు, ముందుకెళ్ళు, పరిగెట్టు, మార్పు తీసుకురా.